అర్ధరాత్రి పూట ఎవరో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్న కిటికీ పక్కకు వచ్చి అందులోంచి ఆమెను గుండెపై చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోతాడు. ఈ 12 మందిలో ఇలా చేసిందెవరు? నిద్రమత్తులో ఉన్న ఆమె పారిపోతున్న వ్యక్తిని వెనకవైపు నుంచి మాత్రమే చూస్తుంది. నిందితుడెవరో అనుమానించడానికి ఆమె దగ్గరున్న ఏకైక ఆధారం ఆ వ్యక్తి నుంచి వచ్చిన పర్ఫ్యూమ్ వాసన, అతడు వదిలిపెట్టిన కారు తాళం. వీటిని బట్టి హరి కావచ్చు అనుకుంటుంది. నమ్మకమైన మనుషుల మధ్య ఇలా జరిగినందుకు బాధతో రాత్రంతా నిద్రపట్టక పొద్దున్నే ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకు అండగా ఉంటాడని వినయ్కి మాత్రమే చెబుతుంది. అంజలి చెప్పిన విషయం వినయ్కి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తోంది. అసలే హరి ఎదుగుదలతో అహం దెబ్బతిని ఉన్నాడు. ఈ సంఘటనతో అతన్ని గ్రూప్ నుంచి గెంటేసి హీరో పాత్రను, పోయిన హోదాను తిరిగి సంపాదించవచ్చు. ఆ విధంగానే పావులు కదుపుతాడు వినయ్. తను గాని అంజలి ద్వారా గాని ఈ విషయాన్ని గ్రూప్ దగ్గరికి తీసుకొస్తే హరిపై ఉన్న కసితోనే తను ఇలా చేశానని ఎవరైనా అనుకోవచ్చు. అందుకే సీనియర్ సభ్యుడు, గ్రూప్ మేనేజర్ అయిన మదన్ గారికి ఈ పని అప్పచెప్తాడు. అంజలి హరిని తన కళ్ళారా చూసిందని మదన్తో లేనిది కల్పించి చెప్తాడు వినయ్. హరిపై చర్య తీసుకోవడానికి గ్రూప్ సభ్యులను తన ఇంట్లో సమావేశపరుస్తాడు మదన్.